అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్ సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ భీమవరంలో సిబ్బంది అగ్నిమాపక వాహనాలతో ర్యాలీగా బయలుదేరి భీమవరం పరిధిలో ఉన్నటువంటి వివిధ ఫ్యాక్టరీల యందు సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలి, అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో అనే వాటిపై ప్రదర్శన నిర్వహించి కరపత్రాలను పంచుతూ ప్రజలకు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రండి. అదండి ఎటువంటి ప్రమాదమైనా సరే ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఆపేస్తుంది. నా పేరు సూర్యప్రకాశ్రావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, భీమవరం ఫైర్ స్టేషన్, వెస్ట్ గోదావరి జిల్లా. ఈరోజు ఏప్రిల్ 14th వారోత్సవాలు భాగంగా మేము 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏప్రిల్ 14th వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఏప్రిల్ 14th అనేది మా వాళ్ళు ముంబైలో జరిగినటువంటి ఒక వాడలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ టైంలో మా వాళ్ళు వీరోచితంగా ఫైర్ ఫైటింగ్ చేస్తూ మా వాళ్ళు 66 మంది అసూలు బాసారు. అట్లాగే 396 పైగా ప్రజలు గాయపడడం జరిగింది. అందులో చాలామంది పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మా వాళ్ళు చనిపోయిన 66 మంది చనిపోయిన దానికి వాళ్ళని స్మృతించుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14th మేము వాళ్ళ మృతుల యొక్క సంస్మరణార్థం ఏప్రిల్ 14th వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఏప్రిల్ 14th వారోత్సవాలు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా వాళ్ళని మేము 14వ తారీఖున చనిపోయిన వాళ్ళని స్మరించుకోవడమే కాకుండా, మరియు రేపు 15వ తారీఖు నుంచి మళ్ళీ 20వ తారీఖు వరకు కంటిన్యూ ఏదో ఒక హజార్డ్ ప్రెమిసెస్కి వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తాము. ఎందుకంటే ఫైర్ అవ్వడం కన్నా ఫైర్ కాకుండా తీసుకునే జాగ్రత్తలు కనుక మన పబ్లిక్లో అవేర్నెస్ కల్పించినట్టు కలిగితే కనుక ఆ ఫైర్ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండకుండా ఆ ఫైర్ బాధితులు కాకుండా ఉంటారు. కాబట్టి మేము మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశాల అనుగుణంగా మేము ఈ 14th వారోత్సవాలు జరుపుకుంటున్నామంట. ఈ వారం రోజులు అనగా 14 రోజులు మేము మా మృత వీరులను స్మరించుకున్న తర్వాత, ఫైర్ ఫైటింగ్ వీరులను స్మరించుకున్న తర్వాత ర్యాలీగా బయలుదేరి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తాము. అట్లాగే ఒక్కో రోజు ఒక ప్రెమిసెస్ 15వ తారీఖు ఏదైతే బస్ స్టాండు, రైల్వే స్టేషన్లు, స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైడ్ పబ్లిసిటీ, ఎట్లాగా ఫైర్ అవుతే ఏంటి, ఫైర్ కాకుండా మీరు ఏం చేయాలనేది వైడ్ పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళ కరపత్రాలు, ఫైర్ అయినప్పుడు ఏం చేయకూడదు అనే కరపత్రాలు మా సుపీరియర్ ఆఫీసర్ ముద్రించినవి కూడా వారికి కరపత్రాలు పంచి వాళ్ళకి వైడ్ పబ్లిసిటీ, వైడ్ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈ ఫైర్ వారోత్సవాలు భాగంగా 16వ రోజున కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్కి వెళ్ళి వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది అటెండ్ అయిన తర్వాత పబ్లిక్ వాళ్ళ గృహిణులు, తర్వాత అక్కడ రెసిడెన్షియల్ ఉండే వాళ్ళు వచ్చి, సార్ మాకు ఇది కాదు, ఇంకా పెద్దగా, ఇంకా మా వాళ్ళు మేము అవేర్నెస్ అంటే ఎక్కువ రాలేదు కాబట్టి మొత్తం మా వాళ్ళు ఇంకా అపార్ట్మెంట్లో మొత్తం ఇక్కడ ఒక 1000 మంది దాకా ఉన్నారు, 1000 మందిని కూడా పెద్ద గ్యాదరింగ్ చేసేసి పెడతాము, మీరు మంచి అవేర్నెస్ ఇవ్వండి, మేము ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రేపు మన గుజరాత్లో ఫైర్ అయిన చూసాము, ఒక తల్లి వాళ్ళ స్మోక్లోంచి వాళ్ళ పిల్లల్ని రక్షించడం ఎట్లాగనే చూసాము. సో అలాంటి బాధ్యతను మేము పడకుండా ఇంకా మంచి అవేర్నెస్ కావాలని చెప్పేసి నన్ను అనటం జరిగింది. వాళ్ళ త్వరలో ఒక 1000 మందితోటి వైడ్ పబ్లిసిటీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగా ఈ అవేర్నెస్ ప్రతి ప్రెమిసెస్, ఒకరోజు హజార్డ్ ప్రెమిసెస్ అంటే అది ఫ్యాక్టరీస్, ఒకరోజు స్కూల్స్, ఒకరోజు తర్వాతనేమో పెట్రోల్ బంక్స్, ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రెమిసెస్కి వెళ్ళి మేము ఫైర్ అవేర్నెస్ కల్పించి వాళ్ళ పబ్లిక్లో చైతన్యం కల్పించేసి ఫైర్ మీద అవగాహన కల్పిస్తాం జరుగుతుందన్నమాట. మా ఏప్రిల్ 14th వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫైర్ అయిందనే తర్వాత చేసుకునే ఫలితాల కన్నా ఫైర్ కాకముందు వాళ్ళు తీసుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక జీవితం సఫలంగా అవుతుంది. అందులోకే వాళ్ళ ఆస్తులను కాపాడడం కానీ,
ప్రాణాలను కాపాడడానికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళ గనక ఆస్తులు కాపాడితే గనక అది నేషన్ యొక్క సంపదది. ఆ సంపదను మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఈ ఫైర్ కాకుండా ముందే మనం దాన్ని కంట్రోల్ చేయగలిగినట్టయితే గనక ఆ ఫైర్‌ని వాళ్ళ యొక్క మన ప్రజల యొక్క ఆస్తులు, ప్రాణాలు రక్షించగలవారు అవుతాము. అందుకనే మా ఈ ఏప్రిల్ 14థ్ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఫైర్ అవ్వడం కన్నా ఫైర్ కాకుండా ఏం చేయాలనే దాని మీద మేము ప్రజల్లో మంచి అవగాహన కలిగిస్తాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదండి.